వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి ప్రత్యేక విచారణ బృందం ఎస్ఐటి విజయవాడ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడించింది. సాయి కృష్ణ అదృశ్యం వెనుక పోలీస్ కస్టడీలో జరిగిన మరణం ఉన్నట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది ఈ రిపోర్ట్లో. అండ్ సిట్ వివరాల ప్రకారం నాన్ బెయిలబుల్ వారెంట్ ఆధారంగా మే 6వ తేదీ 2026న సాయికృష్ణని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు. అనంతరం అతన్ని కృష్ణలంక సిఐ నాగరాజుకు అప్పగించారు. అయితే చట్ట ప్రకారం న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిన వ్యక్తిని కోర్టుకు తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంచినట్లు దర్యాప్తులో తేలినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకంగా మారినటువంటి అంశం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చెందిన ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం. సాయికృష్ణ మృతదేహాన్ని స్టేషన్లో తాను స్వయంగా చూసినట్లు ఆ అధికారి సిట్ ఎదుట వెల్లడించినట్లు రిమాండ్ రిపోర్ట్లో నమోదైంది. అంతేకాకుండా మే 6 నుంచి మే 8 మధ్య స్టేషన్కి వచ్చిన ఒక ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ కూడా అక్కడ సాయికృష్ణను చూసినట్లు సాక్ష్యం ఇచ్చినట్టుగా తెలుస్తున్నటువంటి అంశం. ఇప్పటివరకు మొత్తం 17 మంది సాక్షుల్ని విచారించినటువంటి సిట్ వారి వాంగ్మూలాల్ని కేసు దిశని పూర్తిగా మార్చేశాయని పేర్కొంది. ఇక దర్యాప్తులో మరొక కీలకమైనటువంటి అంశం పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్కు సంబంధించింది. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్నటువంటి సీసీటీవీ రికార్డ్స్ సిస్టమ్ నుంచి తొలగించబడినట్లుగా సిట్ గుర్తించింది. ఇది సాక్ష్యాధారాలని నాశనం చేసే ప్రయత్నంగా అనుమానిస్తున్న అధికారులు ఫోరెన్సిక్ బృందం సహాయంతో డిజిటల్ ఆధారాలని సేకరించినట్లుగా తెలియజేశారు. అలాగే కేసుకి సంబంధించినటువంటి డైరీ రికార్డ్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక సాయికృష్ణను అదుపులోకి తీసుకుని తర్వాత కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు అనే ప్రశ్నకు కానీ, అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తొలగించబడింది అనే అంశం మీద నాగరాజు సరైనటువంటి వివరణ ఇవ్వలేదు అంటూ కూడా సిట్ పేర్కొంది. ఇక సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు ప్రారంభించినట్టు సిట్ తెలిపింది. పోలీసులే తన కుమారుడిని హత్య చేసి మృతదేహాన్ని రహస్యంగా దహనం చేశారు అనే ఆరోపణల మీద కూడా లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లుగా కోర్టుకు వివరించింది. ఇక ఇప్పటి వరకు అదృశ్యం కేసుగా కొనసాగినటువంటి అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దీనికి అంబటి రాంబాబు గారు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, లేదు అసలు వీళ్ళకంటే ముందుగా సాయికృష్ణ మేనమామ ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కానీ, అలాగే తల్లి విజయలక్ష్మి కానీ వీళ్ళందరూ ముందు నుంచి చెప్తున్నటువంటి అంశం పోలీసులే హత్య చేసి దహనం చేసేశారు. మాకు పోలీస్ స్టేషన్లో ఉన్న కొంత పరిచయం వల్ల మాకు తెలిసినటువంటి సమాచారం అని చెప్పని. మరి దీని మీద అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు మాట్లాడకపోవడం, తర్వాత అందులో కులకోణాన్ని తీసుకురావడం, ఇలాంటి వ్యవహారాలని కూడా చాలా ఎక్కువగా అయిపోయాయి. సో ముందు నుంచి హత్యగా జరిగింది అని భావిస్తూ దాని మీద మాత్రమే పోరాటం చేసినటువంటి విజయలక్ష్మి గారికి న్యాయం కోసం ఖచ్చితంగా ఈరోజు సిట్ అనేది పూర్తి స్థాయిలో ఈ ఆధారాలు అవన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. అలాగే ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం ముఖ్యంగా నేను మృతదేహాన్ని చూశాను అని అక్కడతోటే ఇక ఇందులో అదృశ్యం, హెబియస్ కార్పస్ పిటిషన్ ఇవన్నీ కూడా ఉండవు. అలాగే కోర్టుని కూడా తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తోంది. మరి దీని వెనకాల అసలు ఉన్నటువంటిది ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యవహారాలా? ఎందుకంటే బయట అనేక మంది అనేక రకాలుగా దీని మీద చెప్పుకుంటూ వస్తున్నారు. ఆస్తుల వ్యవహారాలు అని, లేదంటే ఒక అతిపెద్ద ల్యాండ్ డీల్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది అని. అలాగే పాక్సో కేసుకి సంబంధించి కూడా నిన్న సంచలనమైనటువంటి వార్త బయటకు వచ్చింది. ఏంటంటే పాక్సో కేసు పెట్టినటువంటి మాట వాస్తవం, కానీ తన సొంత మరదలకు సంబంధించి వాళ్ళ మామగారి కేసు పెట్టారు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అని చెప్పని కూడా నిన్న ఒక ఫోన్ కాల్ ఒక జర్నలిస్ట్ గారు బయటికి తీశారు చాలా సంచలనంగా. ఆ కేసు తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడం, వాళ్ళ అమ్మగారితో కలిసి అక్కడికి ఆ కేసు తీయించేయడం ఇవన్నీ అయిపోయాయని చెప్పి కూడా ఆ వాస్తవం అందులో తెలిసింది. సో పాక్సో కేసు అనేది లేదు. ఇక మర్డర్ కేసు కావచ్చు, లేదంటే మిగతా ఉన్నటువంటి కేసులు కావచ్చు, అలాగే ఈ ఎన్డీపీఎస్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది కావచ్చు, ఆధారాలన్నీ ఆల్రెడీ ముందే ఉన్నాయి. అందులో ఎక్విటల్ అయినటువంటివి ఉన్నాయి, ఇంకా ఛార్జ్షీట్ వేయాల్సినటువంటి కేసులు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో పాక్సో కేసు అనేటువంటిది చాలా క్లియర్. ఆ తర్వాత ఇందులో అదృశ్యం అనేటువంటి పాయింట్ ఇక ఇందులోకి రాదు. అలాగే ఈ కోర్టుకి తప్పుదో పట్టించడం అంటే మే 19 ఆ మూమెంట్లోనే, మే 9 తర్వాత జరిగినటువంటి దాంట్లోనే కోర్టుకి ఈ కేసు అనేది వెళ్ళడం, హెబియస్ కార్పస్ పిటిషన్ అవ్వడం, దాంతో కోర్టు విచారించి మే 15 లోపులోనే దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీరు తీసుకురావాలని చెప్తే లేదు టైం కావాలనడం, దాంతో ఒక నెల రోజులు టైం ఏదో ఇవ్వడం. ఈ మధ్యకాలంలో కూడా అతను కస్టడీలో ఉన్నాడు అనేటువంటి సమాచారాన్ని కోర్టుకి ఇవ్వకుండా ఆపారు. మరి దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటి అనేటువంటి పాయింట్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇక ఇందులో పొలిటికల్ వ్యవహారం ఏమైనా ఉందంటే పొలిటికల్ వ్యవహారం అనేటువంటి దానికి ఇతమిద్దంగా ఆధారాలు అయితే ప్రస్తుతానికి ఏది లేదు.
బట్ పొలిటికల్గా ఉన్న పార్టీలు లేదంటే కొంతమంది నాయకులు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూసినప్పుడు మాత్రం చాలా స్పష్టంగానే ఎస్ ఏదో ఉంది అనేటువంటి ఒక అనుమానాన్ని కలగజేస్తున్నారు చాలా వరకు. బట్ ఇప్పటివరకు అయితే పొలిటికల్ యాంగిల్ అనేది లేదు. వచ్చి ఈ కేసుని ఎలాగైనా కులకోణంలో తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక పాయింట్ని మాత్రం ఇక్కడ పొలిటిసైజ్ చేయొచ్చు, తప్పలేదు. అది ఒక పాయింట్ అయింది. సో ఈ కోర్టుకు సమర్పించినటువంటి వివరాల నేపథ్యంలో ఇది హత్య కేసుగా మారింది అనేది స్పష్టం. అయితే ఇక్కడ ఇంకా మనకి మృతదేహం లభించకపోవడం, మరణానికి సంబంధించినటువంటి పూర్తి పరిస్థితులు కానీ లేదంటే అసలు ఏం జరిగింది అనేటువంటి దానికి సమాధానాలు కానీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాకపోవడం వల్ల దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఇక సిఐ నాగరాజుతో పాటు ఈ ఘటనలో మరెవరైనా పోలీస్ సిబ్బంది లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా సిట్ విచారణ సాగిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. కేవలం నాగరాజు ఒక్కడితోటి ఇది అయిపోదు. నాగరాజు చెప్పడం వల్లే ఎవరైనా తీసుకెళ్ళి ఏమైనా చేశారా, ఎక్కడ పెట్టారు, ఏంటి, ఆ అనాథ శవాలకు సంబంధించినటువంటిది మే 23, 26 తేదీలో వచ్చినటువంటి అనాథ శవాలు ఏంటి, అక్కడ కృష్ణలంకలో ఉన్నటువంటి స్వర్గపురి శ్మశాన వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్, ఆ అనాథ శవాల ఫోటోలు కానీ వివరాలు కానీ, అనాథ శవం అయినప్పటికీ కూడా ఫోటోలు తీసుకుంటారు ఖచ్చితంగా. సో మరి వాటి వివరాలు ఏంటి, ఇదేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. ఇతరుల ప్రమేయం అనేది డెఫినెట్గా ఉండి తీరుతుంది అనేదే ఇందులో చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేది అవకాశం ఉంది అనేది ఇటు న్యాయవర్గం కానీ అలాగే పోలీస్ వర్గం కానీ భావిస్తున్నాయి. ఇది సాయికృష్ణ కేసుకు సంబంధించినటువంటి ప్రస్తుత అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.